మహారాష్ట్ర స్టేట్ నుండి సెకండ్ న్యూస్. మహారాష్ట్ర స్టేట్లో కొత్తగా దిశ అభియాన్ అనే ఇనిషియేటివ్ తీసుకొని వచ్చారు. ఈ దిశ అభియాన్ ఇనిషియేటివ్ ఇక్కడ ఉన్న 3 డిపార్ట్మెంట్ కొలాబరేషన్తో తీసుకొని వచ్చారు. ఈ 3 డిపార్ట్మెంట్స్ జై వకీల్ ఫౌండేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ స్పెషల్ అసిస్టెన్స్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ కమిషనరేట్ ఆఫ్ పీడబ్ల్యూడి మహారాష్ట్ర. ఈ 3 డిపార్ట్మెంట్స్ కొలాబరేషన్తో ఈ దిశ అభియాన్ అనే ఇనిషియేటివ్ తీసుకొని వచ్చారు. ఈ దిశ అభియాన్ ఇనిషియేటివ్ పర్పస్ వచ్చేసి ఇంటెలెక్చువల్ డిజబిలిటీతో సఫర్ అవుతున్న చిల్డ్రన్స్కి స్టాండర్డైజ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం. ఇక్కడ కాస్త ఇంటెలెక్చువల్ డిజబిలిటీ గురించి కాస్త అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. ఇంటెలెక్చువల్ అంటే మెంటల్ థింకింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఇంటెలెక్చువల్కి ఆపోజిట్ ఫిజికల్ కండిషన్ అనే మీనింగ్ వస్తుంది. సింపుల్గా ఇంటెలెక్చువల్ ఫంక్షనింగ్ని ఇంటెలిజెన్స్ అని ట్రీట్ చేయొచ్చు. ఈ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ పర్సన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే 15 years ఏజ్డ్ పర్సన్స్ 8 years ఏజ్డ్ పర్సన్స్ లాగా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళలో అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ కూడా చాలా స్లోగా ఉంటుంది అండ్ కమ్యూనికేషన్ పవర్ కూడా స్లోగా ఉంటుంది. లేదా ఇంకా సింపుల్ వేలో ఒక పర్సన్ యొక్క ఐక్యూ బిలో 70 ఉన్నట్లయితే ఆ పర్సన్ని ఇంటెలెక్చువల్ డిజబుల్ పర్సన్ అని సింపుల్గా ట్రీట్ చేయొచ్చు. ఇక్కడ మనిషి యొక్క ఐక్యూ లెవెల్ని బట్టి ఆ మనిషి యొక్క ఇంటెలెక్చువల్ కండిషన్ని ఇలా ట్రీట్ చేయొచ్చు. పర్సన్ ఐక్యూ లెవెల్ 0 to 70 మధ్యలో ఉంటే ఆ పర్సన్ యొక్క ఇంటెలిజెన్స్ లో అని చెప్పచ్చు. 70 to 85 ఉంటే బిలో యావరేజ్, 85 to 115 ఉంటే యావరేజ్, 115 to 145 ఉంటే అబవ్ యావరేజ్, 145 to 160 ఉంటే హై ఇంటెలిజెన్స్ అండ్ 160+ ఉంటే ఇంకా అతన్ని జీనియస్ లాగా ట్రీట్ చేస్తారనమాట. యాక్చువల్గా నార్మల్ పర్సన్ యొక్క ఐక్యూ లెవెల్ 90 to 110 మధ్యలో ఉంటుంది. ఇండియాలో ప్రజెంట్ 2% ఆఫ్ టోటల్ పాపులేషన్, అంటే ఎవ్రీ 50 personsలో ఒకరు. టోటల్గా ఇండియా మొత్తం పాపులేషన్లో 28 million అంటే 2,80,00,000 మంది ఇంటెలెక్చువల్ డిజబిలిటీతో సఫర్ అవుతున్నారని డేటా చెప్తుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో.